నా సినిమా గురించి మీరు ఎలా అడుగుతారు? అందరు నేను కొత్త కాన్సెప్ట్ నమ్మి చేశాను, అందరు చాలా బాగుంది అన్నారు కాన్సెప్ట్. ఎలా ఉంది చెప్పండి. నేను యాక్చువల్గా బర్త్డే రోజు రిలీజ్ అయింది ఎలా ఉంటదని టెన్షన్ పడ్డాను, బట్ అందరూ ఇప్పుడు వచ్చినప్పుడు కాన్సెప్ట్ చాలా బాగుంది అన్నారు. ఆ క్లైమాక్స్ బీజిఎం మీరు ఎప్పుడు కొత్త హిడింబా తర్వాత మంచి కాన్సెప్ట్ వచ్చా ఉన్నారు. నాకు అంతగానే ఆనందం చెప్పండి. మీ అందరూ శివుడు ఆజ్ఞలేంది చేవైనా కథలు అంటారు, అలాంటిది ఆయన. అయ్యో థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ. సో ఖచ్చితంగా ఈ రోజు మీ బర్త్డే రోజు బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకా బాగా మలుచుకోవాలనుకుంటారా? బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది. మీరందరూ కూడా చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను, మీరు ఎంకరేజ్ చేయండి. ఒక కొత్త స్టోరీస్ తో వస్తారు కదా. ఓంకార్ అన్న మీ స్క్రిప్ట్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేదంటే ఇంటర్వ్యూ చేస్తున్నాను కాదు, 100% నేను ఏం చేసినా, సినిమా చేసినా, లేదా ఫ్యామిలీలో ఏం చేసినా ఓంకార్ అన్న అడగకుండా ఏమి చేయను. అన్నయ్య 100% నాకు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు కూడా. తప్పకుండా చేస్తా. అది కొంచెం రాక్షసుడు కదా, మళ్ళీ రావాలి, అది వేరే కాన్సెప్ట్. అది పొద్దున్న ఐమాక్స్ మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను నేను. స్క్రిప్ట్ తీసుకోవడం కూడా చాలా చాలా బాగుందన్న. హిడింబి సినిమాలో మిమ్మల్ని చూస్తే మన మహాభారతంలో ఒక భీముడు చూసినట్టుంటది. సో ఈ క్యారెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరు బయట చెప్పకండి అబ్బా. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరికి చెప్పకండి దయచేసి. అది స్పాయిలర్ చేయకండి, సస్పెన్స్ చేయకండి, బయట పెట్టకండి. మీరు అందరు చూడండి, చక్కగా పిల్లలకు నచ్చే అంశాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఫైనల్ గా మాట, సీరియట్ మీద ఒట్టు, సినిమా సూపర్ హిట్. సినిమా చాలా బాగుంది. హర హర మహాదేవ్, హర మహాదేవ్, ఓం నమః శివాయ.